ప్రభునందు ప్రియులారా, చాలా రోజుల కిందట ఈ విషయం చెప్పాను నేను. విన్న వాక్యము ప్రజలలోనికి, విశ్వాసుల్లోనికి ప్రాక్టికల్గా రావడం లేదు. ఎందుకు అంటే వీళ్ళు సారె మీద ఉన్న క్రైస్తవులు కారు. దే ఆర్ నాట్ ఆన్ ద పాటర్స్ వీల్. యేసు పోలికలోనికి మనం మలచబడాలంటే ఒక కుండ, ప్రయోజనకరమైన పాత్ర కావాలంటే ఆ కుండ యొక్క ప్రయాణం, దాని జర్నీ ఎక్కడో ఊరు బయట మంచి ఇసుక మట్టి తీసుకొచ్చి చేస్తాడా కుమ్మరుడు? కుండ తయారు కాదు, బంకమన్ను కావాలా, మంచి రేగడి మన్ను, బంకమన్ను కావాలా. అది ఎటువంటి బంక్ అంటే దాన్ని తొక్కితే కాలు పెడితే మళ్ళీ రాదు, అతుక్కుపోతుంది అన్నమాట. కష్టపడి నేను అవన్నీ ట్రై చేశా. కుమారుడు ఇంటికి పోయినాడు, ఎట్లా చేస్తాడని చూసాడు. తాత నేను తొక్కుతున్నాడు, ఎక్కడ పిక్కలు లాగుతాయి. అర్థమైంది. ఇలా తొక్కి మళ్ళీ కాలు లేపి పెట్టడానికి దాంట్లో నుండి పెంకులు, గడ్డి పోసలు అన్నీ తీసేస్తాడు. మెత్తటి కాటుకలాగా చేస్తాడు ఆ మట్టి. కుండ ఊరికేం తయారు కాదు బాబు. కుండ తయారు కావడానికి యోగ్యమైన బంకమన్ను ఎక్కడుందో చూస్తాడు. చూసిన తర్వాత ఆ మన్నక్కడే ఉంది, వీడు ఇక్కడ ఉన్నాడని కుండ తయారు కాదు. దాన్ని తవ్వి బండిలో వేసుకొని తెచ్చి తన వాకిట్లో పోసుకుంటాడు. నీవు రక్షణ పొందినప్పుడు నీకేం జరిగిందంటే, ఊరు బయట ఉన్న బంకమన్ను లాంటి బంక మట్టి లాంటి నీవు కుమ్మరి వాని ఇంట్లోకి వచ్చావు, అంతే. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ హ్యాపెండ్. మిమ్మల్ని అడుగుతున్నాను, ఊరు బయట ఉన్నటువంటి బంక మట్టిని అమ్మితే ఎవడని కొంటాడా? కుమ్మరివాడి వాకిట్లో నుంచి తీసుకెళ్ళి అమ్మితే ఎవడని కొంటాడా? దెర్ ఇస్ నో యాడెడ్ వాల్యూ. ఊరు బయట ఉన్నది ఎంతో, ఇదంతే. అది మట్టే, ఇది మట్టే, దానికి షేప్ లేదు, దీనికి షేప్ లేదు. అరే మామూలు మట్టి కాదండి, కుమ్మరోడు వాకిట్లో మట్టి అంటే నేనేం చేసుకోవాలి సార్ దాన్ని? మట్టే, ఊరు బయట ఉన్నా, కుమ్మరివాడి ఇంట్లో ఉన్నా మట్టే, ఏం యాడెడ్ వాల్యూ లేదు. ఇవాళ విశ్వాసులు నమ్మి బాప్తిస్మం పొంది సంతోషపడుతున్నారు. అయిపోయింది కానీ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిందని. ఊరు బయట నుండి కుమ్మరివాడి ఇంట్లోకి వచ్చావు, అంతే, ఇంకేం జరగలేదు నీకు. ఎప్పుడు జరుగుతుందంటే నీలో ఉన్నటువంటి ఆ కర్ర పుల్లలు, గడ్డి, పెంకులు, గింకులు ఏమేమి ఉన్నాయో అనవసరమైనవన్నీ, రాళ్ళు రప్పలన్నీ తీసేసి సరైనటువంటి పదును దాన్ని బాగా తొక్కి చాలా తొక్కుతాడు ఆయన. మెత్తగా కాటుకలాగా తయారవుద్ది అన్నట్టు. ముట్టుకొని చూసి అది రాళ్ళు గట్టిగా ఉంటే కుండ తయారు కాదు, మళ్ళీ పగిలిపోతుంది. దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి మెత్తటి సాఫ్ట్గా దాన్ని తయారు చేస్తాడు. అప్పటికింకా దానికి రూపము లేదు. దీన్ని తీసుకొచ్చి సారె మీద పెడతాడు. ఆ చక్రాన్ని ఒక కర్ర పట్టుకొని గిరగిర తిప్పుతాడు. తిప్పి వదిలేస్తాడు. వదిలినాక అది ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు కుమ్మరి వాని చేతులు ఆ మట్టిని ముట్టుకుంటాయి. వీడి వేళ్ళు దాన్ని ఎక్కడ ముట్టుకోవాలో, ఎంత ఒత్తాలో, ఎంత ప్రెషర్ పెట్టాలో, ఎంత ఒత్తిడి చేయాలో, ఎంతసేపు ఒత్తిడి చేయాలో వాడికి తెలుసు. అలా ముట్టుకున్నట్లే ఇలాగ కుండ తయారవుతుంది. దాన్ని మళ్ళీ దాని షేప్ అంతా, దాన్ని ఎలాగ ఉండాలో, దాని మూతి, దాని ఓపెనింగ్ కింద ఎలాగ ఉండాలో మొత్తం అంతా చూసుకుంటాడు. జాగ్రత్తగా తీసి పక్కన పెడతాడు. గాలికి కాసేపు ఆరాలి, తర్వాత నిప్పుకు కాలాలి. అప్పుడు కుండ తయారవుతుంది. భక్తుడు ఊరికైనా తయారుగాడు, ఒక పౌలు ఊరికైనా తయారుగాడు. నమ్మి బాప్తిస్మం పొందగానే పౌలు అయిపోతావు నువ్వు. ప్లీజ్ బీ కేర్ఫుల్.
ఇఫ్ యూ షుడ్ బికమ్ సంథింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, యూ మస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నమ్మి బాప్తిసము పొందేవా, దాంతోనే ఉద్ధరించేశాను, చాలా గొప్ప కార్యం చేశాను, ఇంక అయిపోయింది అనుకోకు. యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఊరు బయట మట్టి కుమ్మరివాడి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వస్తే లాభం లేదు, సారె మీదికి రావాలి. సారె మీదికి రావాలి, కుమ్మరివాడి చేతులు నీ మీద పని చేయాలి, నీ రూపం మారుతుంది. సారె మీదికి నిన్నెవరు తేలేరు బాబు, నీవే సొంతగా రావాలి. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం విత్ క్రిస్టియన్స్. ఆ మట్టికి ప్రాణం లేదు కదా, తీసుకొచ్చి పెడతాడు. మరి ఈ మట్టికి ప్రాణం ఉంది, తెలివి ఉంది, మెదడు ఉంది, లాజిక్ ఉంది. మనల్ని పట్టుకొచ్చి సారి మీద పెడితే మనం ఏంటి అప్పుడే పెడతా ఉంటే నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, ఐఎమ్ ఏ బిజీ మ్యాన్ అంటాం. దేవుడేమో చాలా జెంటిల్మన్. పని ఉందా బేటా, సరే నీకు టైం ఉన్నప్పుడే రా, నేను అప్పుడే చేస్తాను అంటాడు. బ్రతుకు కాలానికి నీకు ఆ టైం రానే రాదు. ఎందుకంటే ఈ లోపల నిన్ను ఒక ఎల్డర్ చేస్తారు, నిన్ను గుర్తిస్తారు, నాయకత్వం అప్పగిస్తారు, అందరు నమస్తే అంటారు, సీనియర్ బిలీవర్ అంటారు. ఇందులో ఈ భ్రమలో బట్టి కొట్టుకుపోతావు. సారె మీదికి రాలేదు కదా అనే బాధ లేదు, అందరూ గుర్తించి నమస్తే అంటున్నారు కదా అని సంతోషం. ఏండ్లు గడిచిపోయినాయి, ప్రభు రాకడ దగ్గరకు వస్తుంది, చావు దగ్గరకు వస్తుంది. ఇంకా సారె మీదికి రాని క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. సారె మీదికి వచ్చావంటే విశ్వ నిర్మాణకుడైన యేసయ్య చేతులు నీ మీద పని చేస్తాయి. నువ్వు అప్పుడు యేసు పోలికల్లోనికి వచ్చేస్తావు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఒక తీర్మానం చేయాలి. ప్రభువా నన్ను సారె మీదికి రప్పించు, నేను వస్తానయ్యా. ఓ పాట పాడతాం మనం, అసలు ఏ పాట అయినా ఆలోచన లేకుండా పాడేయడమే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే, సారే పైనున్న మంటినయ్యా. పాడేస్తున్నాం. నేను అడుగుతున్నాను, డూ యూ రియలీ మీన్ వాట్ యూ సెడ్ ఆర్ వాట్ యూ సాంగ్? ఆర్ యూ రియలీ ఆన్ ద పాటర్స్ వీల్? సారే పైన మంటి ఆయన రాశాడు, మనం పాడేశాము. అరణ్యంలో ఇథియోపియుడైన ఆర్థిక మంత్రి రథంలో వెళుతూ ఉన్నాడు, వెనక పరిగెత్తుకుంటూ వచ్చాడు ఫిలిప్పు సువార్తికుడు. ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు, విన్నాడు పరిగెత్తుకుంటూ. నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అన్నాడు. రథము నిలుపమని ఆజ్ఞాపించి, ఎక్కువయ్యా నాకు అర్థం కాలేదన్నాడు. ఇవాళ సంఘం ఆ స్థానంలో ఉంది, రథంలో వెళుతూ ఉంది సంఘం, పాటలు పాడుతూ ఉంది సంఘం. వెనుక నేను ఫిలిప్పుని వచ్చా, అయ్యా మీరు పాడుచున్నది మీరు గ్రహించారా? అన్ని సిద్ధాంతాలు, అన్ని వేదాంత సత్యాలు పాటల్లో ఉన్నాయి. మన పూర్వీకులు మహానుభావులు రాసి మనకు అప్పగించి వెళ్ళారు. ఎంత బాగా పాడేస్తామండి. సర్వచిత్తంబు నీదేనయ్యా, సారె పైనున్న మంటినయ్య. ఉన్నావా? నువ్వు సారె మీద నిజంగా ఉంటే, యేసయ్య చేతులు నీ మీద నిజంగా పనిచేసి ఉంటే, ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు ఉండగలవా అని నా డైరెక్ట్ క్వశ్చన్. ఒక వేషధారిగా నువ్వు ఉండగలవా? ముందొక మాట వెనుక మాట మాట్లాడి నువ్వు ఉండగలవా? రెండు నాలుకలు, రెండు జడ్జిమెంట్స్, రెండు తూనికరాళ్లతో నువ్వు ఉండగలవా? నీకో జడ్జిమెంట్, వేరే వాళ్ళకో జడ్జిమెంట్, అలా ఉండగలవా? నువ్వు సారి మీద ఉంటే, దేవుడు నిన్ను చెక్కితే, నువ్వు డబుల్ స్టాండర్డ్స్తో నువ్వు జీవించగలవా?